output. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ డీటెయిల్స్ తోని చూపించబోతున్నాను. సో మెజర్మెంట్స్, ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్ మీ దగ్గర లేకపోయినా మెజర్మెంట్స్ తో ఎలాగా మీరు బాక్స్ ఫోల్డింగ్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద శారీ బాక్స్ ఫోల్డింగ్, మనకి ఫస్ట్ కొన్ని థింగ్స్ తెలియాలి. ఏంటి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ ఫర్ ద శారీ బాక్స్ ఫోల్డింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనము శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థింగ్స్ ఏం కావాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో 4 మెజర్మెంట్స్ మనకి కావాలి. ఫస్ట్ థింగ్, షోల్డర్ ప్లీట్స్ ఎంత ఉండాలి అనేది ఫస్ట్ మెజర్మెంట్. సెకండ్ మెజర్మెంట్ వచ్చేసరికి షోల్డర్ నుండి బెల్లీ బటన్ వరకు ఎంత వస్తుంది అన్న మెజర్మెంట్. థర్డ్ మెజర్మెంట్ వచ్చేసరికి బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ చుట్టూ కొలత ఎంత ఉన్నది అన్న మెజర్మెంట్. ఫోర్త్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి బస్ట్ లైన్ కనిపించుకుంటా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను ఈ డాల్ కి శారీని డ్రేప్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి డ్రేప్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ బస్ట్ లైన్ అనేది కనిపించదు, ఈ ప్లీట్ అనేది అడ్డంగా ఉంటుంది అనమాట. ఎందువలన అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారంగా నేను దీన్ని స్ప్రెడ్ చేశాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ హిప్ బెల్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, చూడండి, హిప్ బెల్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా దీని బస్ట్ లైన్ అనేది కనిపించదు. రీజన్ ఏంటి అంటే ఆ స్ప్రెడ్డింగ్ అనమాట. సో స్ప్రెడ్డింగ్ మనకి తెలియాలి అంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకొని దాని అకార్డింగ్ మనం స్ప్రెడ్డింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, సో మెజర్మెంట్స్ ఏమేం కావాలో తెలిసినాయి, ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్. షోల్డర్ ప్లీట్స్ ఆల్వేస్ అకార్డింగ్ టు ద హైట్ ఆఫ్ ద క్లయింట్. సో క్లయింట్ 5 feet కన్నా తక్కువ ఉంటే మన మెజర్మెంట్ షోల్డర్ దగ్గర నుంచి యాంకిల్ వరకు తీసుకోవాలి. ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్ 5'1" to 5'3" హైట్ మధ్యలో ఉన్నారు అంటే కనుక మనము కాఫ్ లైన్ వరకు, కాఫ్ మసిల్ వరకు తీసుకుంటాం. 5'3" కన్నా అబోవ్ 5'4", 5'5", 6 వరకు మనం ఏంటి అంటే నీ లెంత్ వరకు మాత్రమే తీసుకుంటాం. రీజన్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ ద కేస్ షార్ట్ గా ఉన్న వాళ్ళకి మీరు నీ లెంత్ వరకు లేకపోతే కాఫ్ మసిల్ వరకు మీరు మెజర్మెంట్స్ తీసుకున్నారనుకోండి, శారీ వాళ్ళకి ఎక్కువ మిగిలిపోతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి కింద వరకు ఉంటుందో వాళ్ళు కొంచెం అట్లీస్ట్ బెటర్ గా కనిపిస్తారు. అదే ఇఫ్ ఇన్ ద కేస్ బాగా పొడవుగా ఉన్న వాళ్ళకి మీరు కింద వరకు తీసేసుకున్నారు, యాంకిల్ లెంత్ వరకు, కాఫ్ మసిల్ వరకు తీసేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి హిప్ ప్లీట్స్ అనేవి తక్కువ అయిపోతాయి అనమాట. కాబట్టి ఏంటి అంటే మీరు మెజర్మెంట్స్ ఆల్వేస్ అకార్డింగ్ టు ద క్లయింట్ హైట్ మాత్రమే మీరు తీసుకోవాలన్నమాట. సో మీరు క్లయింట్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒక లైక్ వాళ్ళ హైట్ ఏంటి అనేది తెలిసిందంటే ఆబ్వియస్లీ మీరు సింపుల్ గా ఇంత మెజర్మెంట్ పడుతుంది, ఇంత హైట్ మనము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ జనరల్ 44 inches మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ టు బెల్లీ బటన్. సో షోల్డర్ దగ్గర మనము టేప్ స్టార్ట్ చేసి బెల్లీ బటన్ వరకు, అంటే ఇలా బ్యాక్ నుంచి తీసుకొని వచ్చి బెల్లీ బటన్ దగ్గర పెడతాం. పెట్టి దానికి ఇంకొక 5 inches వీ హ్యావ్ టు యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 45 inches వచ్చింది అనుకోండి, 45 ప్లస్ సమ్ 5 inches ని మనము తీసుకొని మనం అది లైక్ షోల్డర్ టు బెల్లీ బటన్ వరకు ఉండాల్సిన మెజర్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి హిప్ టు బెల్లీ బటన్ టు బెల్లీ బటన్. సో హిప్ ప్లీట్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నది తెలియాలి అంటే ఫస్ట్ మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ ప్లస్ 5 inches తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే బేసిక్ గా అంటే ఇన్ జనరల్ +5 తీసుకుంటాం.
సో ఇన్ జనరల్ +5 లేకపోతే కస్టమైజ్డ్ గా అయితే ఇంకా కొంచెం ఎక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు నా బెల్లీ బటన్ దగ్గర నాకు మెజర్మెంట్ మాస్ ఇంతే ఉంది. బట్ నాకు కొంచెం డౌన్ దిగితే కొంచెం ఇక్కడ మనకి చుట్టుకొలత అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఎవరికైనా ఇది కామన్ గా ఉంటది అనమాట. సో +5 ఈజ్ నార్మల్, ఎవరికైనా సరిపోతుంది. ఇఫ్ ఇన్ ద కేస్ +5 సరిపోదు, వీళ్ళు కొంచెం హెవీ ఉన్నారు అనుకుంటే కనుక వీ కెన్ యాడ్ అకార్డింగ్ టు దేర్ సైజ్. మెజర్మెంట్స్ పోర్షన్ కంప్లీట్ అయింది. మెజర్మెంట్స్ తర్వాత మనకి కావాల్సినవి సప్లైస్ ఏమేమి కావాలి. సో ఆబ్వియస్లీ ఫర్ బాక్స్ ఫోల్డింగ్ వీ నీడ్ ఏ శారీ ఫస్ట్ కావాలి. తర్వాత వచ్చేసరికి గుడ్ ఐరన్ బాక్స్, మంచి ఐరన్ బాక్స్ కావాలి విత్ గుడ్ వెయిట్ అండ్ స్టీమ్ వచ్చేలాంటి ఐరన్ బాక్స్ అయితే బెస్ట్ అన్నమాట. రీజన్ ఏంటి అంటే స్టీమ్ రావటం వల్ల హీట్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అండ్ కరెక్ట్ గా మనకి ఐరన్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పిన్స్. సో పిన్స్ ఏంటి అంటే మల్టిపుల్ సైజెస్ మనం పెట్టుకోవడం మంచిది. సో ఒక 2 to 3 సైజెస్ అనేవి మినిమం మెయింటైన్ చేయండి. తర్వాత వచ్చేసరికి మెజర్మెంట్స్ కోసం మనము టేప్. సో టేప్ ఏదైతే ఉందో మెజర్మెంట్స్ కోసం మనము టేప్ ని యూజ్ చేస్తాము. అండ్ దీస్ ఆర్ శారీ పెగ్స్. సో ఈ పెగ్స్ ఏంటి అంటే బట్టలకి పెట్టే క్లిప్పులు లాంటివి అన్నమాట. సో ఈ పెగ్స్ ని మనము యూజ్ చేస్తాము ఫర్ లాకింగ్ అన్నమాట. మనము ఆ శారీని అక్కడ గట్టిగా పట్టుకొని లాక్ చేయడానికి ఏంటి అంటే పెగ్స్ యూజ్ చేస్తాం. సో ఈ పెగ్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సైజ్. సో నేను ఇది యూజ్ చేస్తాను ఎక్కువ. మీరు కావాలి అనుకుంటే వేరే సైజెస్ ఏమైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ యూ నీడ్ ఫర్ శారీ బాక్స్ ఫోల్డింగ్ అనమాట. సో ఇవి ఉంటే పర్ఫెక్ట్ గా నీట్ గా చేసుకోగలుగుతాం. వీటన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి, శారీ ఫోల్డ్ చేసుకోవడానికి మనకి ప్రాపర్ టేబుల్ కావాలి. అయితే ఇన్ మై ఒపీనియన్ వాట్ ఎవర్ మనకి వీడియోస్ లోని ఇన్స్టాలో వీటన్నిటిలో కనిపిస్తాయి కదా మనకి ఒక చిన్న ఇంత సైజు ఐరనింగ్ టేబుల్. సో ఐరనింగ్ టేబుల్ మీద ఫోల్డింగ్ అనేది నాకు అంత కంఫర్టబుల్ అనిపించదు. నేను పెద్ద సైజ్ టేబుల్ ఒకటి, ఫ్లిప్కార్ట్ నుండి ఒక మీడియం సైజ్ టేబుల్ 2 పర్చేస్ చేసుకున్నాను. సో వాటి తాలూకా లింక్స్ నేను మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇఫ్ మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక అవి పర్చేస్ చేసుకోవచ్చు. ఐరనింగ్ టేబుల్ నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. బట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎక్స్ప్రెస్ ప్రో అనే బ్రాండ్ లోని ఐరనింగ్ టేబుల్ చాలా స్ట్రాంగ్ ఉంటది అనమాట. యూ కెన్ పర్చేస్ దట్. సో ఇప్పుడు మన దగ్గర మనకి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. సో ఫస్ట్ వచ్చేసరికి పళ్ళు ప్లీట్స్. సో ఏవైతే షోల్డర్ ప్లీట్స్ ఉన్నాయో షోల్డర్ ప్లీట్స్ ని మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో అకార్డింగ్ టు ద క్లయింట్ బాడీ వెయిట్ బట్టి, అంటే లైక్ వాళ్ళ బాడీ సైజ్ ని బట్టి మనం ప్లీట్స్ అనేవి పెట్టుకుంటాము. సో దీనికి ఏంటి అంటే ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్ ఈస్ హ్యావింగ్ హెవీ బాడీ, మనము ఫస్ట్ ప్లీట్ ఖచ్చితంగా పెద్దది పెట్టుకుంటాము. రిమైనింగ్ ప్లీట్స్ చిన్నవి పెట్టుకోవచ్చు. మనము ఒక 8 ప్లీట్స్ 9 ప్లీట్స్ వరకు చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్ బాగా స్లిమ్ అనుకోండి, మీరు 12 ప్లీట్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ప్లీట్ కూడా చిన్న సైజ్ పెట్టుకోవచ్చు. సో క్లయింట్ కొంచెం హెవీ వెస్టెడ్ అనమాట, కాబట్టి నేను ఏంటి అంటే ఒక ఇంత సైజ్ ప్లీట్ అనేది పెట్టుకుంటున్నాను. సో రిమైనింగ్ ప్లీట్స్ అన్ని కూడా చూడండి. సో ఇలాగా మనం పిన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అంటే ఈ ఇటువైపు నుంచి కూడా మనం ఫోల్డ్ చేసుకుంటూ రావచ్చు. సో దిస్ ఈస్ ద మెథడ్. సో ఇది మనకి బాగా పెద్దదిగా అనిపిస్తుంది కనుక లాస్ట్ నుంచి సెకండ్ ప్లీట్ ని కొంచెం పెద్దదిగా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నిటినీ కూడా, ఈ ప్లీట్స్ అన్నిటినీ కూడా మనము చక్కగా ఒకదాని వెనుక ఒకటి నీట్గా, ఎటువంటి ఎగుడు దిగుడు అలా ఏమీ లేకుండా
పిన్ చేసుకోండి. ఓకే, సో ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టొచ్చు, బట్ ప్రాపర్ గా ఫోల్డ్ చేసుకుంటే మనం ఐరనింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. సో పిన్స్ కూడా ఆల్వేస్ యూజ్ గుడ్ క్వాలిటీ పిన్స్, మంచి క్వాలిటీ పిన్స్ యూజ్ చేయండి, సో దట్ మీకు శారీ డ్యామేజ్ అవ్వదు, పెట్టేటప్పుడు మీరు ఇబ్బంది పడరు. లైక్ పిన్స్ సరిగ్గా లేవనుకోండి, మనం కూడా కొంచెం గట్టిగా దాన్ని లోపలికి పెట్టేటప్పుడు మన చేతులు ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఆల్వేస్ గో విత్ ద గుడ్ క్వాలిటీ వన్. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ ని మనం ఇక్కడ లాక్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఫోటో కాదు, వీడియో. ఓకే, నువ్వు వీడియోతో పాటు గమనించే ప్రదీప, పూజ, వీడియో జస్ట్ చిన్నది తీస్తే చాలా ఎక్కువ అక్కర్లే. సో ఇప్పుడు ఇదేదైతే ఉందో వీటిని ప్రాపర్ గా మనము ప్లీట్ ని ఒకదాని వెనుక ఒకటి మనం అమర్చాలి. వీ హ్యావ్ 2 టెక్నిక్స్. టెక్నిక్ నెంబర్ 1 వచ్చేసరికి ఇలా 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 మనం చేయడం. లేదు నాకు అలా చేయడం చేత కావట్లేదు అనుకుంటే చక్కగా ఫస్ట్ ప్లీట్ ఎంత వరకు ఉందో అంతవరకు తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ ప్లీట్ కూడా చేతో తీయండి. చేతో తీసి మనము ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసుకొని ఇక్కడ ఎంత నుంచి ఉందో అలాగే చూసుకుంటూ నెక్స్ట్ ఆర్డర్ వైజ్ అలా అరేంజ్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీట్ గా మనము పిన్ చేసుకుంటాం. సో పిన్ చేసుకునే ముందు 1-2 సార్లు ప్లీట్స్ అన్ని ఆర్డర్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో ఓకే, పిన్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అగైన్ లాక్ ఇట్. ఎంతవరకు దీన్ని ఇలా చేసుకోవాలి? క్లయింట్ మెజర్మెంట్ మనకి 44 ఇంచెస్. సో 44 ఇంచెస్ వచ్చేంత వరకు మనం ఇది చెయ్యాలి. సో ఫస్ట్ రఫ్ గా కొంచెం తీసేసి తర్వాత ఆర్డర్ వైజ్. ఏసీ ఆఫ్ చేసే. సో ఇప్పుడు రఫ్ గా మనం అరేంజ్ చేసాం కదా. అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాపర్ గా మనము అరేంజ్ చేసుకోవాలి.
ఓకే. సో ఇప్పుడు ఇది ఎన్ని ఇంచెస్ వచ్చింది ఒకసారి ఫస్ట్ చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని ఇంచెస్ మీరు చేయాలి అన్నది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ పిన్ చేసాం కదా, సో పిన్ చేసిన దగ్గర నుంచి నేను చూస్తున్నా. సో ఇది 37 ఇంచెస్. సో మనం ఇంకొక 6 ఇంచెస్ వర్క్ చేయాల్సి ఉంది. సో మీద నుంచి కింద దాకా ఒకసారి పెట్టి తీసేయచ్చు కదా, ఎందుకు ఇన్నిసార్లు అని మీరు అనుకోవచ్చు. మీద నుంచి కింద వరకు ఒకసారి చేసేస్తే మధ్యలోని ప్లీట్స్ డిస్టర్బ్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ ద కేస్ మీకు టైం లేకపోతే కనుక యూ కెన్ డూ ఇన్ దాట్ వే, బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎన్ని ఇంచెస్ కావాలి అనుకున్నాం? 6 ఇంచెస్. సో మనం ఇక్కడ మనం పిన్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీని మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేద్దాం. అయ్యే వచ్చింది. హౌఎవర్ మనము రిమూవ్ చేయొచ్చు అన్నమాట, ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హిప్ ప్లేట్స్ మనకి తెలియాలి. సో హిప్ ప్లేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి తెలియాలి అంటే మనకి హిప్ బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ మెజర్మెంట్ అనేది మనకి తెలియాలన్నమాట. మెజర్మెంట్స్ ఒకసారి ఓపెన్ చేయండి. థర్డ్ మెజర్మెంట్ చెప్పు. 45 plus 5. 45 plus 5 is the belly to belly button to belly button measurement అన్నమాట. సో 45 plus 5 50. సో ఇప్పుడు మనము 45 plus 5 మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో శారీ తాలూకా ఎండింగ్ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి 50 ఇంచెస్ నేను లెక్క వేసుకోవాలి. సో 50 ఇంచెస్. సో ఇక్కడ నేను ఒక పిన్ పెట్టుకోవాలి. సో పిన్ వర్క్స్ యాజ్ ఏ మార్క్ అన్నమాట. సో నేను ఎంత వరకు తీసుకోవాలి ఏంటి అనేది నాకు ఒక మార్క్ లాగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనము
షోల్డర్ ప్లీట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము బెల్లీ బటన్ దాకా మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. సెకండ్ మెజర్మెంట్ చెప్పు. 46 plus 5. 46 plus 5 is the shoulder to belly button plus 5 measurement అన్నమాట. సో షోల్డర్ నుండి బెల్లీ బటన్ దాకా 46 వచ్చింది, 46 ఇంచెస్. దానికి ఇంకొక 5 ఇంచెస్ కలిపి మనం 51 ఇంచెస్ మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి? షోల్డర్ పిన్ పెట్టాం కదా, ఇలాగా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పిన్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి అన్నమాట. సో 51 we have to take. సో ఇక్కడ మనకి 51 ఇంచెస్ తర్వాత ఉన్న క్లాత్, బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ 50 ఇంచెస్ పెట్టాం కదా, ఆ తర్వాత ఉన్న క్లాత్ అది మనకి హిప్ ప్లీట్స్ కి వస్తుంది అనమాట. సో ఇక్కడ 51 దగ్గర నేను ఇంకొక పిన్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూడండి, బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ క్లాత్ ఇది, అంటే లోపల ఉన్న క్లాత్. అక్కడి నుంచి పిన్ పెట్టాము ఈ పిన్ వరకు. ఈ 2 పిన్స్ కి మధ్యలో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో, ఈ 2 పిన్స్ కి మధ్యలో ఉన్న ఈ క్లాత్ మనకి హిప్ ప్లీట్స్ కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం హిప్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. సో హిప్ ప్లీట్స్ మనకి 2 పిన్స్ కి మధ్యలో ఉన్న క్లాత్ ని కదా పెడుతున్నాము. ఎలా పెట్టాలి అంటే, సో జస్ట్ ఇలా పట్టుకోండి. శారీ తాలూకా ఎండింగ్ మీ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అలాగే షోల్డర్ పళ్ళు పోర్షన్ వచ్చేసరికి మీ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు పిన్ ఉన్న దగ్గర నుంచి క్లాత్ పట్టుకొని చక్కగా జస్ట్ ఇలా. ఫస్ట్ ప్లీట్ ఎప్పుడు కొంచెం పెద్దది తీసుకోండి. నెక్స్ట్ నుంచి ప్లీట్స్ మీరు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావచ్చు అన్నమాట. సో ఈ ప్లీట్స్ అనేవి ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఒకదాని పక్క నుంచి ఇంకొకటి. సో చూడండి, ప్లీట్స్ ఒకదాని పక్క నుంచి ఇంకొకటి వచ్చినాయి. సో ఇలాగా వచ్చేలాగా చూసుకోండి. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటినీ కూడా ఆర్డర్ లో అరేంజ్ చేయండి. నార్మల్ గా అయితే ఇలా టేబుల్ మీద పెట్టి అరేంజ్ చేయొచ్చు. మీకు కనిపిస్తుందా లేదా అని నా చిన్న డౌట్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా టేబుల్ మీద ఎక్కడైనా పెట్టి ఒక ఆర్డర్ లోని మనము అరేంజ్ చేసుకోవాలి వీటిని. సో ఆర్డర్ అన్నాను కదా అని మరీ దూరం దూరం ఏం పెట్టనవసరం లేదు, ఓవర్లాప్ అవ్వద్దు అన్నాను కదా అని. సో దిస్ ఈస్ ద వే. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ ని మనము సెక్యూర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మనం అంచనా కోసం పెట్టుకున్న పిన్స్ ఉన్నాయో వీ కెన్ యూజ్ దీస్ పిన్స్, ఆర్ మనము ఫ్రెష్ పిన్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పిన్స్ ని రిమూవ్ చేసి ఇక్కడ పిన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కింద వరకు కూడా ఈవెన్ గా ఉండేలాగా మనము అరేంజ్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏంటి అంటే, ఇక్కడ సో బేసికలీ వీడియోలో చూపించడం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నార్మల్ గా అయితే కనుక సింపుల్ గా మనం బాక్స్ ఫోల్డింగ్ చేసేయచ్చు. విత్ ఇన్ సమ్ 15 minutes లోనే ఫోల్డింగ్ చేసేయచ్చు. సో మీరు ఈ బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి అట్లీస్ట్ నాట్ లీస్ట్ 350 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు ఇఫ్ ఇన్ ద కేస్ బల్క్ ఆర్డర్ ఇస్తే. లేదు సింగిల్ ఆర్డర్ అయితే కనుక యూ కెన్ ఛార్జ్ ఫ్రమ్ 500 to 700. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ ని ఇక్కడ పెట్టి లాక్ చేసుకుంటాం.
లాక్ చేసుకున్న తర్వాత ఈ ప్లీట్స్ ని మనము 1 by 1 అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వీటిని మనము నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒక పిన్ పెట్టి లాక్ చేస్తాం. సో ఇక్కడ మనం పిన్ పెట్టి దీన్ని లాక్ చేస్తున్నాం. ఇలా సెక్యూర్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే మనం శారీ డ్రేప్ చేసుకున్నంత వరకు కూడా ఇవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. అదే ఇన్ ద కేస్ మీరు ఎంత మంచిగా శారీ బాక్స్ ఫోల్డ్ చేసి ఇచ్చినా మీరు సెక్యూర్ చేసి ఇవ్వలేదు అనుకోండి పిన్ తోని, క్లయింట్ డ్రేప్ చేసుకునే లోపే మొత్తం విడిపోతుంది. విడిపోయిన తర్వాత క్లయింట్ బ్లేమ్ ని వాళ్ళు తీసుకోరు కదా, మనం బాగా చేయలేదని అనుకుంటారు. అదే మీరు సెల్ఫ్ కోసం అయితే బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే కనుక అవసరం లేదు, అప్పటికప్పుడే మీరు డ్రేప్ చేసేసుకుంటారు కనుక సింపుల్ గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ హిప్ ప్లీట్స్ మనం అరేంజ్ చేసుకున్నాం కదా, ఎలాగో పెట్టాం కాబట్టి వీటిని మనము ఫ్రంట్ నుంచి ఐరన్ అయితే చేసుకుందాం. అవునండి. సో ఐరన్ బాక్స్ సెట్టింగ్ వచ్చేసరికి ఆల్వేస్ యూజ్ ఇన్ సిల్క్ లోని యూజ్ చేసుకోండి. సో ఎప్పుడైనా అరేంజ్ చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాటన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ కాటన్ క్లాత్ మీద పెట్టి ఆ తర్వాత మీరు డైరెక్ట్ శారీ మీద పెట్టండి. ఎప్పుడు కూడా ఐరన్ బాక్స్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు శారీ మీద పెట్టండి, లేకపోతే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. బ్రైడల్ శారీస్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి, సో మళ్ళీ లేనిపోని రిస్క్ అన్నమాట. పర్సనల్ గా అయినా కూడా జాగ్రత్తగా ఉండడం ఎప్పుడు మంచిదే కనుక నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ పళ్ళు పార్ట్. ఫస్ట్ ఇది బ్యాక్ నుంచి అరేంజ్ చేయండి ఒకసారి. తర్వాత ఫ్రంట్ కి తిప్పి అరేంజ్ చేసుకోండి. పూజ కెమెరా కూడా పడిపోతుంది. సో ఫ్రంట్ కూడా తిప్పి మనము అరేంజ్ చేసుకుందాం. సో ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ కి పెట్టుకొని మనం చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ ద కేస్ ఇఫ్ నీడ్ వచ్చి మనము ఇక్కడ పిన్ తీసేసిన, క్లయింట్ పిన్ తీసేసుకున్నా కూడా మనకి ఏంటి అంటే విడిపోదు అనమాట. ఈ ఐరనింగ్ అనేది అలా పర్ఫెక్ట్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్. సో చెస్ట్ ప్లీట్స్ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్.
చెస్ట్ ప్లీట్స్ కోసం ఫస్ట్ మనము మెజర్మెంట్ తీసుకుంటాం కదా. సో మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ సరిపోయేలాగా చూసుకోవాలి. క్లిప్స్ పెట్టి లాక్ చేసుకుంటాం. షోల్డర్ పోర్షన్ ని లాక్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేట్స్ ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం. సో స్ప్రెడ్ చేసుకునే దగ్గర మాక్సిమం మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకుని వదిలేస్తాం అంతే. బట్ అలా చిన్నగా స్ప్రెడ్ చేసుకుని వదిలేస్తే మనకి బస్ట్ లైన్ వర్స్ట్ గా కనిపించడం, వడ్డానం పెట్టుకుంటేనే కానీ సెట్ అవ్వదన్న ఫీలింగ్ వస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే మెజర్మెంట్ అన్నది ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో వాళ్ళ బస్ట్ లైన్ ఎంత ఉంది అన్నది మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ కి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సో క్లయింట్ తాలూకా మెజర్మెంట్ వచ్చేసరికి 15.5. సో 15.5 కి ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఓన్లీ 10 వచ్చింది. సో ఆబ్వియస్లీ శారీ అనేది మొత్తం ఒక సైడ్ కి జరిగిపోతుంది అనమాట. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు స్ప్రెడ్డింగ్ అనేది చేసుకుంటాం. సో 5 ఇంచెస్ పెంచాలి స్ప్రెడ్డింగ్. సో మనకి 15 వచ్చింది మెజర్మెంట్. 15.5 మనం కావాలనుకున్న మెజర్మెంట్ మనకి వచ్చేసింది. సో ఇప్పుడు ఐరన్ చేద్దాం. ఇలాంటివి తినడానికి పర్మిషన్, చాక్లెట్లు వాటికి పర్మిషన్ ఉండవు. సైలెంట్ గా అయిపోతుందేమో, అడిగితే ఒప్పుకుంటుంది. సో ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మినిమం ఈ లెంత్ వరకు మనము కొంచెం సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే అగైన్ ద సేమ్ థింగ్, వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఇవి పిన్స్ సెక్యూర్ చేస్తాయి అన్నమాట. సో వాళ్ళు తీసేంత వరకు కూడా అవి సెక్యూర్డ్ గానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా చెల్లా చెదురైపోకుండా ఉంటుంది. సో యూ హ్యావ్ టు పిన్ హియర్. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ ఒక 3 పిన్స్ పడతాయి. సో ఇలాంటి కొంచెం పెద్ద సైజ్ పిన్స్ ఉంటాయి చూడండి, వాటిని మీరు యూజ్ చేసుకుంటే కనుక ప్లీట్స్ ని సెక్యూర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు శారీ పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకున్నాం కదా, సో ఎంతవరకు దీన్ని ఇలాగా మనము చేసుకోవాలి అంటే లాస్ట్ దాకా చేసేసుకోవడం బెటర్ అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటి అంటే ఇఫ్ ఇన్ ద కేస్ ఈ బ్యాక్ ప్లీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీట్ గా వచ్చేస్తాయి, చూడడానికి కొంచెం పాలిష్డ్ గా కనిపిస్తుంది అనమాట. సెల్ఫ్ డ్రైప్ చేసుకున్నా కూడా నీట్ గా వస్తుంది.
సో ఇది ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇంకొంచెం రాయిస్తానా. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే శారీని రివర్స్ లోని మీరు మీ పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత హిప్ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హిప్ ప్లీట్స్ మనకి సెంటర్ కి గాని లేకపోతే డౌన్ సైడ్ గాని కిందకి మనకి బేస్ లో అవి వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఓకే, వచ్చిన తర్వాత వీటిని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సో వీటిని ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే శారీ ఉందో మనము ఇఫ్ ఇన్ ద కేస్ ఎంగేజ్మెంట్ ప్లేట్ లో అరేంజ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎంగేజ్మెంట్ ప్లేట్ సైజ్ అకార్డింగ్, లేదు మీరు ఒక కవర్ లో పెట్టి ఇవ్వాలనుకుంటే ఆ కవర్ అకార్డింగ్, లేదా ఒక బ్యాగ్ లో పెట్టాలనుకుంటే ఒక బ్యాగ్ అకార్డింగ్. సో ఎంత లెంత్ వస్తుంది ఎంత బ్రెత్ వస్తుంది చూసుకొని దాన్ని బట్టి ఇఫ్ ఇన్ ద కేస్ మీకు ఇది ఒక 15 ఇంచెస్ వస్తుంది అనుకోండి, సో హైట్ షుడ్ బి 15 ఇంచెస్. సో దాని అకార్డింగ్ మనము చేసుకుంటాం అన్నమాట. సో ఐడియల్ గా వచ్చేసరికి 15x15 బెటర్. అదర్వైజ్ మీరు నచ్చినట్లు తీసుకోవచ్చు, మీరు ఎలా కావాలి అనుకుంటే దాన్ని బట్టి. సో పొడవు నేను 15 ఇంచెస్ ఉంచుతున్నా. ఓకే, సో ఇప్పుడు వెడల్పు కూడా నేను 15 ఇంచెస్ ఉంచాలి. పొడవు 15 ఇంచెస్ ఉంచాను, వెడల్పు కూడా నేను 15 ఇంచెస్ ఉంచాలన్నమాట. సో దీన్ని ఇలా మనం కిందకి వదిలేయచ్చు. వదిలేసిన తర్వాత మెజర్మెంట్ వెడల్పు కోసం తీసుకోవాలి. సో మనం ఎంత తీసుకోవాలి అనుకుంటున్నామో అంత మనము ఇక్కడ పెట్టుకుంటాం. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు పెట్టుకున్నది ఏదైతే ఉన్నదో మెజర్మెంట్ ఏదైతే ఉందో ఫోల్డింగ్ కి అనుకూలంగా లేదు, మీరు సింపుల్ మెథడ్ లో ఫోల్డ్ చేసుకోవడానికి ఏంటి అంటే శారీని ఒక వైపుకు తెచ్చేసుకోండి. సో మీరు ఎంత మెజర్మెంట్ అనుకుంటున్నారో, ఇప్పుడు ఇది 15 కదా, ఇది 15 కదా, సో ఇది కూడా 15 ఉందా లేదా చెక్ చేసుకోండి పక్కన కూడా. సో 15 ఉండేలాగా చూసుకొని సేమ్ ఈక్వల్ ఉండేలాగా చూసుకొని దీన్ని ఇప్పుడు మీరు ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటారు. సో ఫోల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈక్వల్ గా ఉంటది. ఇది ఏదైతే కిందకున్న ప్లీట్స్ ఉన్నాయో అవి ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ గా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం తీసుకొచ్చి ఇలాగా పెట్టేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది అన్నమాట. So this is the thing.
లాస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము చక్కగా పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పెద్ద పిన్ యూజ్ చేయండి లేదా చిన్న పిన్ యూజ్ చేయండి. సెక్యూర్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే వాళ్ళు పట్టికెళ్ళి యూజ్ చేసుకున్నంత వరకు కూడా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ప్రాపర్ గా సెక్యూర్ చేసుకోకపోతే ఉండదు. So this is the final output. So this is the final output. So this is the final output. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా. ఓకే, సో మీరు సింపుల్ గా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఈ రూల్స్ అన్ని ఫాలో అయి చేస్తే మీరు చేసిన బాక్స్ ఫోల్డింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మీరు మీ సెల్ఫ్ కోసం చేసుకున్నా, లేకపోతే మీ క్లయింట్స్ కోసం చేసుకున్నా, మీ నైబర్స్ అండ్ రిలేటివ్స్ కోసం చేసినా, ఎవరి కోసం చేసినా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, so that's all for today's video. Hope you found this video helpful. If you like the video, please like, share and subscribe. And meeku coming videos elanti topics kavali anukuntunnaru ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి.